శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల తాలూకా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 7 మండలాల్లో 2 నియోజకవర్గాల్లో 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ప్రత్యేకించి అప్పటి కలెక్టర్ నియమించడం జరిగింది. అయితే నియమించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు దాదాపుగా కూడా 30 నెలల పాటు సేవలు అందించడంతో అకస్మాత్తుగా కూడా విధుల నుంచి కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 30 నెలలు సేవలు అందించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. అయితే 30 నెలలు కిడ్నీ వ్యాధిగ్రస్తుల తాలూకా వైద్య పరీక్షలు చేసినటువంటి ఎవరైతే ఈ సిబ్బంది ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం కేవలం 20 నెలలతో మాత్రమే జీతం అందించినటువంటి పరిస్థితి ఉంది. 10 నెలల జీతం నేటికి కూడా అందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళందరూ రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరికీ కూడా కోవిడ్ టైంలో కూడా వినియోగించుకున్నటువంటి అధికారులు వీళ్ళు జీతభత్యాలు చెల్లించడంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆ జాప్యం ఉండిపోయిందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఇదే అంశంతో మనపై మాట్లాడడానికి మనతో పాటు ఎవరైతే బాధిత ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ మనకు అందుబాటులో ఉన్నారో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ఆ ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరు చెప్పండి, కోవిడ్ టైంలో కూడా మీరు ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మీకు ఈరోజు రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది? మా జీతభత్యాలు అనేవి గత 30 నెలలుగా సర్వీస్ చేస్తే 10 నెలల సర్వీస్ తాలూకు జీతభత్యాలు అనేవి మాకు ఇవ్వలేదు. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతను కలెక్టరేట్లో స్పందనలో లాస్ట్ వీక్ అంతకుముందు కూడా ఫిర్యాదు చేసాము. లాస్ట్ వీక్ ఫిర్యాదు చేస్తే అది ఆన్లైన్లో పెట్టారు. ఆన్లైన్లో పెట్టి మా జీతాలు మాకు ఇస్తాము అని చెప్పేసి అంటే మేము డిఎండిహెచ్ ఆఫీస్ నుంచి కాల్ రాగానే అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ సూపరింటెండెంట్ గారు ఏమన్నారంటే మీకు 3 నెలల కాల పరిమితిగా జీతం ఇస్తాము, మిగతా 7 నెలలు కూడా మీకు జీతం అనేది ఇవ్వడం జరగదు, ఫండ్ లేదు కనుక ఈ 3 నెలల జీతం తీసుకొని మీకు మరి సంతకాలు పెట్టేసి మేము ఇక్కడితో మరి మేము జీతం అడగమని ఒక లెటర్ రాసి పెట్టమన్నట్టుగా మాకు ఇచ్చారు. దాంతో మేము బాధపడుతూ బయటకు వచ్చి మేము మీడియా ద్వారా మా యొక్క సమస్యని అదే లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, అలాగే సీఎం గారిని, సంబంధిత అధికారులకు కూడా తెలియజేసి మా బాధను అర్థం చేసుకొని మాకు 10 నెలల జీతభత్యాలు కూడా ఇప్పిస్తారని మీడియా ద్వారా వేడుకుంటున్నాం. అయితే ప్రధానంగా మీరు చెప్పండి, అయితే గత ప్రభుత్వ హయాం ఏదైతే ఇది టీడీపీ ప్రభుత్వ హయాంలో మిమ్మల్ని నియమించడం జరిగింది, ఆ తర్వాత వైసీపీ 5 ఏళ్ల పాటు పాలించినటువంటి పరిస్థితి. ఈ 5 ఏళ్లలో ఏ రోజైనా సరే వైసీపీ ప్రభుత్వం అధికారుల దగ్గరికి కానీ లేకపోతే ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ వెళ్ళి మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకునే ప్రయత్నం ఏదైనా చేశారు? ఈ 5 ఏళ్ళలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా సీఎం విజయవాడ తాడేపల్లిలో సీఎం గారి సొంత స్పందన దగ్గరికి కూడా మేము వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మాకు ఒక లెటర్ డిఎండిహెచ్ ఆఫీస్కి పంపించారు, మాకైతే ఇవ్వలేదు. డిఎండిహెచ్ ఆఫీస్కి ఏమని పంపించారంటే మీకు ఉద్దాన ప్రాంతంలో డయాలసిస్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ అనేది మీకు కొత్తగా పెడుతున్నాము, అందులో మీకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి అప్పుడులో ఒక లెటర్ మాకు పంపించారు. కానీ జీతాలు అయితే మాత్రం మాకు 10 నెలలు ఇవ్వలేదు. ఈ తరువాతను ఈ డయాలసిస్ సెంటర్లో కూడా మా 14 మందిలో ఒకరికి కూడా మాకు ఉద్యోగ కల్పన అనేది చేయలేదు. అయితే తాజాగా ఒక ఆడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో చూసినటువంటి ఆడియో అంశాన్ని చూసుకున్నట్లయితే మాత్రం డిఎండిహెచ్ ఆఫీసులో ఉన్నటువంటి కొంతమంది అధికారులే నేరుగా కూడా మీ ల్యాబ్ టెక్నీషియన్స్కి కాల్ చేసి మీరు చేయవలసినటువంటి జీతభత్యాల్లో పూర్తి స్థాయిలో 2-3 నెలలకే ఇస్తాము, లేదు అంటే అవి కూడా రావు అంటూ కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆ స్పందనలో మేము పెట్టిన తర్వాత అది ఆన్లైన్లో పెట్టినాక డిఎండిహెచ్ ఆఫీస్ నుంచి కాల్ అయితే రావడం జరిగింది. ఆ కాల్లో మాకు ఇదే విషయాన్ని చెప్పారు. ఆ మేడం గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి వీళ్ళకి ఉందని చెప్పారు. అదైతే మీకు ఆడియో కూడా ఎలాగో వచ్చింది, ఆ ఆడియోలో చెప్పింది అది వాస్తవం అండి. అది అయితే మీరు చెప్పండి, మీరు ఎన్నాళ్ళుగా మీరు ఈ ల్యాబ్ టెక్నీషియన్స్గా మీరు పనిచేశారు, అసలు మీకు ఎంతవరకు జీతభత్యాలు ప్రభుత్వం నుంచి రావాల్సింది? టీడీపీ హయాంలో గత ప్రభుత్వం అంటే వైసీపీ మునుపు టీడీపీ హయాంలో మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలోనే మాకు సీకేడి ఉద్యానంలో ల్యాబ్ టెక్నీషియన్ నిర్ణయించారు. 30 నెలలు పనిచేసినాక 20 నెలల జీతం ఇచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని తొలగించినాక ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా కూడా మా జీతాలు మాకు ఇవ్వలేదు. మేము ట్రైబల్ ఏరియా, ఇందులో ఎక్కువ శాతం ట్రైబల్ ఏరియా నుండి వచ్చేవాళ్ళని ఎక్కువగా ఉన్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా సార్ కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఇదిగోండి ఇదే లెటరు. ఇన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా కూడా మా కాళ్ళు ఎరిగిపోయినట్టు తిరిగాను చెప్పగానే మాకు ప్రతిఫలం అనేది రాలేదు. చాలా ఇబ్బందులు పడ్డామండి. అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు మరి చెప్పుకోలేని వీరిలో ఉంది. చాలా బాగా ఇబ్బంది పడ్డాం. అంటే మీకు దాదాపుగా ఎంతవరకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సి ఉంది? నెలకి 17,500 చెప్పుకున్న 1,70,000 మ్యాక్సిమం అంటే మినిమం ఒక 2 లక్షలు వరకు రావాల్సి ఉంది.
ఈ 2 లక్షలకు బదులు మేము తిరిగే మా ఖర్చులు ఇంకా అదనంగా అయిపోయినాయి. ఇప్పుడు అధికారుల దృష్టికి, కూటమి ప్రభుత్వం వచ్చినాక అధికారుల దృష్టికి వెళ్ళి మేము విన్నవించుకుంటే మాకు పశువుల్లో సంతలో పశువుల్లాగా బేరాలు ఆడుతున్నారు. 2 నెలలు ఇస్తాము, 3 నెలలు ఇస్తామని అంటున్నారు. లేదనుకుంటే అవి కూడా మీకు రావని బెదిరింపు ద్వారంలో మాట్లాడుతూ మమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అందుకు మేము ఈరోజు రోడ్డు ఎక్కి మీడియా తరఫున, ఈ సోషల్ మీడియా ద్వారా, మీ సిటీవీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు కూడా తెలియజేసి మమ్మల్ని ఆదుకుంటారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అయితే ప్రధానంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యపై అలుపెరగిన పోరాటం చేయమని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ ల్యాబ్ టెక్నీషియన్ నియమించడం జరిగింది. అయితే నియమించిన అనంతరం కూడా వీళ్ళు దాదాపుగా కూడా 30 నెలల పాటు విధులు నిర్వహించారు. విధులు నిర్వహించినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీళ్ళని విధుల నుంచి తొలగించడంతో పాటు దాదాపుగా కూడా వీళ్ళు జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బకాయి పెట్టి ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా వీధిని పడినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి స్థితి వచ్చింది. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఇలాంటి ఉద్యోగులకి పక్కన పెట్టారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం తాజాగా స్పందించి ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని పూర్తి స్థాయిలో కూడా అధికారులు స్పందించి వాళ్ళ జీతభత్యాలు ఇప్పించాలంటూ కూడా ఆ మీడియా ముఖంగా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు మనం చూస్తాం. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రావణ్, సీరియస్.